వెల్కమ్ బ్యాక్. రాజకీయాల్లో విభేదాలు ఉన్నా దేశం కోసం పనిచేసే నాయకులను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. పివి నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు అని గుర్తు చేశారు. ఆయన ప్రారంభించిన సంస్కరణల వల్లే భారతదేశం ప్రపంచంలో ముందుకు సాగుతుందని చెప్పారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని విమర్శించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా ఆ రోజు ప్రతిపక్షంతో కలిసి దేశాన్ని ఒక ట్రాక్లో పెట్టడం జరిగింది. ఆర్థికమైనటువంటి సంస్కరణలతోని భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం వారు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత మరి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఎప్పుడు కూడా వారికి ఏదైనా అవార్డు ఇవ్వటమో వారి మరణ అనంతరం అది కూడా ఆలోచించలేదు. కానీ భారతరత్న అనేటటువంటి అవార్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. మరి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ అటు అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా కేవలము కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు మాత్రమే వచ్చినాయి. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ పేరు వాడకుండా వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన నాయకుల్ని గుర్తించి దేశం కోసం పనిచేసే అనేక నాయకులు ఒక మీ కుటుంబం నుంచే కాదు ఇతర కుటుంబాల నుంచి ఉన్నారు కాబట్టి గుర్తించి